Hello, welcome back. So welcome to channel Code Lover అండి. సో లాస్ట్ మనం కామెంట్స్ గురించి డిస్కస్ చేసాము. సో ఇప్పుడు మనం ఇంకా ఈ మెథడ్ గురించి కంప్లీట్ చేయలేదు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అనే మెథడ్. సో ఈ మెథడ్ ఏం చేస్తుంది అనేది మనకి యాక్చువల్గా ఇప్పుడు ఒక పాయింటే. సో ప్రింట్ పాస్. సో సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇట్ రిటర్న్స్ ద రిజల్ట్స్. సో రిజల్ట్స్ ఏంటి, రిజల్ట్స్ ఏంటి, మెసేజ్ అసలు ఎందుకు రిటర్న్స్ అంటే ఏం రిజల్ట్ రిటర్న్ చేస్తుందని తెలుసుకోవాలనే ముందు మనకు ఫస్ట్ మనం ఒక ఆపరేటర్ గురించి తెలుసుకోవాలి. ఈజ్ నథింగ్ బట్ ప్లస్ ఆపరేటర్. సో ప్లస్ ఆపరేటర్ అంటాము. సో లేదంటే దీని జావాలో చెప్పాలంటే కన్కాటినేషన్. సో కన్కాటినేషన్ ఆపరేటర్ అంటారు. సో యాక్చువల్గా మనకు ప్లస్ సింబల్ ఏం చేస్తుంది జనరల్గా జావాలో. సో నార్మల్గా ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సో ప్లస్ అనేది ఏం చేస్తుంది, సో అడిషన్ చేస్తుంది, 2 వాల్యూస్ని అడిషన్ చేస్తుంది. సో ఇక్కడ జావా ప్లస్ ఆపరేటర్ అనేది చాలా వైటల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, సపోజ్ నేను ఇప్పుడు ఈ మెథడ్ గురించి రాద్దాం. సో సైజ్ తగ్గిద్దామండి. ఓకే 16. ఓకే 16 పెట్టాను. ఓకే, కామెంట్స్ అనేవి డిలీట్ చేస్తాను. ఓకే ఓకే సో జస్ట్ మనం ఈ ప్రోగ్రామ్ మాత్రం చెక్ చేద్దామండి. సో జనరల్గా మనం ఇది మాత్రం చెక్ చేద్దాం. సో కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం మనం. సో జావాసి డెమో ప్రోగ్రామ్ డాట్ జావా. సో వెల్కమ్ టు జావా, దిస్ ఇస్ ప్రింట్ మెథడ్. సో ఈ రెండు మెథడ్లు ఎందుకు తీసుకున్నానో మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం ఇప్పటివరకు మనం ఏం చెప్పామంటే డబల్ కొటేషన్లో ఏదైతే ఇస్తామో సో అది మనకి కన్సోల్లో ప్రింట్ అవుతుంది. సో అలా కాకుండా ఇప్పుడు నాకు వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో ఒక వాల్యూ ప్రింట్ అవ్వాలంటే నేను ఏం చెప్తున్నానంటే అక్కడ సో సింబల్ యూస్ చేసి సమ్ 7 నెంబర్ అనేది ప్రింట్ చేయమంటున్నాను. అఫ్కోర్స్ మనం ఇక్కడ 7 ఇవ్వచ్చండి. సో 7 ఇస్తే ఏమవుతుంది అంటే అది టెక్స్ట్గా ట్రీట్ చేస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ మెథడ్లో ఏదైతే మనం డబల్ కొటేషన్లో పాస్ చేస్తామో ఇట్ విల్ ట్రీట్ యాజ్ ఎ టెక్స్ట్, ఓన్లీ టెక్స్ట్. ఇట్ విల్ నాట్ గివ్ ఎనీ రిజల్ట్స్. ఓకే, సో ఇక్కడ నేనేం చెప్తానంటే సో నాకు ఈ టెక్స్ట్ ప్రింట్ చేయి. ఓకే, సో ఈ టెక్స్ట్ ప్రింట్ చేసి ఈ టెక్స్ట్ ప్రింట్తో పాటు ప్లస్ అంటే ఎక్స్ట్రాగా నాకు ఈ 7 ప్రింట్ చేయమని అడుగుతున్నాను. సో ఇక్కడ మనకి ఈ ప్లస్ ఆపరేటర్ ఇక్కడ ఏం యూజ్ చేస్తుందంటే సో ఒకేసారి మనం ఈ మెథడ్లో మనం ఒక టెక్స్ట్ని అండ్ ఒక వాల్యూని ప్రింట్ చేయవచ్చు. ఓకే, సో ఒక టెక్స్ట్ని ఒక వాల్యూని మనం ప్రింట్ చేసి చేద్దాం. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, సో ప్రోగ్రాంలో ఏదైనా చేంజ్ చేసినా ఖచ్చితంగా మనం కంపైల్ అనేది చేయాలి. సో కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను. సో వెల్కమ్ టు జావా, పక్కన 7 ప్రింట్ అయింది. సో మనకు స్పేస్ ఇద్దాం ఇక్కడ. సో మనం ఇక్కడ కానీ స్పేస్ ఇస్తే సో ఖచ్చితంగా మనకి స్పేస్ అనేది నీట్గా ప్రింట్ అవుతుంది. సో వెల్కమ్ టు జావా 7. సో దిస్ ఈస్ ప్రింట్ మెథడ్. ఓకే, మీరు చెప్పిన ప్రకారం ఇక్కడ రిటర్న్స్ ద రిజల్ట్స్ అన్నారు. సో 7 అనేది జస్ట్ వాల్యూ. రిజల్ట్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాను అంటే సపోజ్ నేను ఇక్కడ 7 ప్లస్ ఓకే -0 7 -2 అని యూజ్ చేశాను. సో ఇవేంటంటే వాల్యూస్ 7 - 2. సో ఇప్పుడు నాకు ఏం ఎగ్జిక్యూట్ అవుతుందో మనం చెక్ చేద్దాం. ఓకే, చూసారా? సో ఇక్కడ చూడండి, బ్యాడ్ ఆపరెంట్ టైప్స్ ఫర్ బైనరీ ఆపరేటర్. సో మనం మెథడ్ ఇచ్చాము. సో ఇక్కడ నాకు 7 - 2 అనేది రిజల్ట్ రావాలి. సో ఫస్ట్ టైప్ స్ట్రింగ్ ఇచ్చాం, సెకండ్ టైప్ ఇంట్ ఇచ్చాం. సో ఎప్పుడైతే చూడండి, సో ప్లస్ సింబల్ అనేది జస్ట్ మీకు ఇక్కడ కన్కాటినేషన్ మాత్రమే. సో 2 స్టేట్మెంట్స్. సో మనకు వాల్యూస్ కావాలి, ఇంకేమైనా మన వాల్యూస్ మనం డిస్ప్లే చేస్తామంటే సో వీ హ్యావ్ టు యూజ్ ద బ్రాకెట్. సో ఇప్పుడు కంపైల్ చేద్దాం ప్రోగ్రామ్ని. సో ఏమీ ఎర్రర్స్ లేవండి. సో రన్ చేస్తే సో 5 చూసారా? సో ఏమవుతుంది, సో ఎప్పుడైతే ఈ మెథడ్లో ఉంటుందో మన ఈ మెథడ్లో సో ప్లస్ నాకు ఏం చెప్పానంటే నేను ఇక్కడ సో వెల్కమ్ టు జావా అని ప్రింట్ చేయి. సో ప్లస్ దాంతోపాటు నాకు ఈ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ రిజల్ట్ అనేది నాకు ప్రింట్ చేయమని చెప్పాను అనమాట. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ సో వెల్కమ్ టు జావా అని ప్రింట్ అయింది. సో దాని తర్వాత మనకి సో క్లిక్ చేద్దాం. సో దిస్ ఈస్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ 5 అంటే సో 5 అంటే ఇక్కడ
ఇక్కడ ఏం జరిగిందండి, సో ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అనేది పర్ఫామ్ అయ్యింది. సో క్యాలిక్యులేషన్ ఆపరేషన్స్ అనేది మనం పర్ఫామ్ రెండు వాల్యూస్ మనం ఇవ్వగానే సో ఏ ఆపరేటర్ యూజ్ చేసామో ఆ ఆపరేటర్ అనేది ప్రింట్ అయింది. సపోజ్ ఇక్కడ నేను 7 స్టార్ ఇచ్చాను. ఓకే, సో ప్రోగ్రామ్ సేవ్ చేశాను. సో మళ్ళీ కంపైల్ చేస్తున్నాను. సో 14. ఓకే, సో ఎప్పుడైతే మనం ఇలా ఇచ్చామో సో మనకేమైంది, ఓకే, సో జావా అని వర్షన్ యాడ్ చేసాను ఎక్స్ట్రా ఊరికే. సో యాడ్ చేసాను. ఒకవేళ సో ఇంకా మనం ఏం యూజ్ చేయొచ్చు, ఓకే ఎలాగేనంటే సో మన ఇష్టం అండి. సో ఒకవేళ నేను ఇక్కడ మళ్ళీ నాకు టెక్స్ట్ ప్రింట్ అవ్వాలంటే సో ప్లస్ ఇచ్చి సో ఇక్కడ వర్షన్. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సో ఫస్ట్ నాకు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఫస్ట్ ఇక్కడ వెల్కమ్ టు జావా అని ప్రింట్ అవుతుంది. సో ఇదేంటిది, ఇది డబుల్ కొటేషన్ లేదు. సో డబుల్ కొటేషన్ లేదంటే ఇది సంథింగ్ ఇట్ నీడ్స్ టు ప్రింట్ ఇన్ ద కన్సోల్. సో అది వాల్యూ కావచ్చు, లేదంటే వేరియబుల్ కావచ్చు. అంటే వేరియబుల్ అంటే సో మనం వేరియబుల్ కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు చూద్దాము. సో డైరెక్ట్గా నేనైతే వాల్యూస్ ఇస్తాను, జస్ట్ ఈ మెథడ్ ఏమేమి చేస్తుందో మాత్రం చెప్తున్నాను. సో ఇక్కడ నేనేం చేశాను, 7:2 అని ఇచ్చాను. సో నాకు ఏమవుతుంది, సో 7:2 అనేది డిస్ప్లే. ఇప్పుడు నాకు ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే సో వెల్కమ్ టు జావా సో 14 వర్షన్. సో 14 వర్షన్ అనేది డిస్ప్లే అవుతుంది. సో కంపైల్ చేశాను, ఎటువంటి ఎర్రర్స్ లేవు. చూసారా, సో ఏమైంది ఇక్కడ, సో వెల్కమ్ టు జావా 14 వర్షన్ డిస్ప్లే అయింది. సో ఈ మెథడ్లో మీరు అటు సో మనకి ఇక్కడ ప్లస్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే కన్కాటినేషన్ సింబల్. సో మనం టెక్స్ట్ని కానీ లేదా వాల్యూస్ కానీ ఏదైనా రిటర్న్ రిజల్ట్స్ కానీ మనం ప్రింట్ చేయాలంటే సో మనం ఖచ్చితంగా ఏం చేస్తామంటే ప్లస్ సింబల్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇట్లా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఒకవేళ మీరు నెక్స్ట్ కావాలి, సో ఏదైనా స్టేట్మెంట్స్ రావాలి అని అనుకుంటే చెక్ చేయొచ్చు. సో నేను మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఇస్తాను. సో ఇక్కడ ఒక అర్థమెటిక్ ఆపరేషన్ ఇస్తాను. సో 7 సో >2 అని ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడేం ప్రింట్ అవుద్ది, ఏమైనా గెసెస్? ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం మెథడ్కి వచ్చాము. సో ఫస్ట్ వెల్కమ్ టు జావా ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ క్యాల్కులేషన్ ప్రింట్ అవుతుంది, ఫస్ట్ ప్రింట్ అవుతుంది. దీని తర్వాత నేను ప్లస్ ఇది కూడా నన్ను ప్రింట్ చేయమని చెప్పాను. సో ఖచ్చితంగా మీరు బ్రాకెట్ ఇవ్వాలి, ఎందుకంటే సో ఇది సపరేట్ ఆపరేషన్స్ కాబట్టి. ఒకవేళ మీరు ఇచ్చారంటే ఇందాక మనకు వచ్చిన ఎర్రర్ బట్టి బ్యాడ్ ఆపరేటర్ అని ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ 7 <2. సో ఇక్కడ రిజల్ట్ ఏమొస్తుంది, సింపుల్ అండి. సో ఇలాంటి టైప్స్కి మనకి ఏం రిజల్ట్ వస్తుందంటే మనకి ఇప్పుడు ఏంటి 7 <2 అంటే మనం ఏమంటాం, జస్ట్ 2 7 కంటే చిన్నది. సో 7 అనేది 2 కంటే పెద్దది. సో >2. సో ఇక్కడ మనకి ఏం రిటర్న్ టైప్ అవుతుందంటే రిటర్న్ టైప్ ఈజ్ నథింగ్ బట్ బూలియన్. సో బూలియన్ అంటే మనం చూద్దాం, డేటా టైప్స్లోకి వెళ్తాం నెక్స్ట్. సో ఓకే, జస్ట్ ఎగ్జిక్యూట్ చూద్దాం. సో మెథడ్ గురించి మాత్రమే. చూసారా, సో 2 వర్షన్ 2 స్పేస్ ఇద్దాం, స్పేస్ కంటే కూడా వేస్తాం. ఓకే, సో మళ్ళీ ప్రోగ్రామ్ కంపైల్ చేశాను. సో రన్ చేశాను. సో 2 సో వెల్కమ్ టు జావా 14 వర్షన్. సో నెక్స్ట్ నేను 7 <2 అని ప్రింట్ చేశాను కాబట్టి సో ఇది ఏం రిజల్ట్ ప్రింట్ చేసింది, ట్రూ అనేది ప్రింట్ చేసింది. సపోజ్ మనం ఇక్కడ లెస్ దాన్ ఇద్దాం. సో లెస్ దాన్ ఇస్తే యాజ్ యూజువల్గా ఇది ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇది మనకి సో ఈ ప్రింట్ మెథడ్ అనేది ఏమేమి యూజ్ చేస్తుందంటే సో మనం పాస్ చేసే టెక్స్ట్ని ప్రింట్ చేస్తుంది. సో అండ్ ఆల్సో అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆర్ రిటర్న్ ఆపరేషన్ ఎనీ రిజల్ట్స్ని ఇట్ రిటర్న్స్ ద రిజల్ట్స్. ఓకే, సపోజ్ మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇదే నేను 7:2 అనేది సో కొటేషన్ ఇక్కడ చేస్తున్నాను. సో కొంతమంది అనుకుంటారు, సో వాళ్ళ కోసం సో కంపైల్ చేశాను. సో రన్ చేశాను. చూసారా, 7:2. ఓకే, సో ఎప్పుడైతే మనం టెక్స్ట్లో ఇస్తామో ఒకవేళ మీరు వాల్యూ ఇచ్చినా వేరే ఇచ్చినా దానికి తెలియదు, ఇట్ డజంట్ నో. ఎప్పుడైతే మీరు డబుల్ కొటేషన్ ఇస్తారో అది ఏదైనా సరే ఇట్ నోస్ ఇట్ ఈస్ ఎ టెక్స్ట్, ఓన్లీ సింపుల్ టెక్స్ట్. సో యూజర్ నీడ్స్ టు ప్రింట్ ద టెక్స్ట్ ఇన్ఫర్మేషన్. సో జస్ట్ ఇక్కడ ఏంటి, మనం డబుల్ కొటేషన్లు ఇస్తే ఏమవుతుందంటే వెల్కమ్ టు జావా అని ఇచ్చాం. సో మనం ఏదైతే డబుల్ కొటేషన్ ఇస్తామో సో అది కంప్లీట్గా ఏమవుతుందంటే టెక్స్టే. సో టెక్స్ట్ లాగే స్ట్రింగ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో ఈ ప్లస్ ఆపరేటర్ మనకి ఏమేం చేస్తుంది, సో టెక్స్ట్ని రిజల్ట్స్ని లేదా వేరియబుల్స్ని వాల్యూస్ని మనం కన్కాటినేషన్గా డిస్ప్లే చేయొచ్చు. ఓకేనా, సపోజ్ ఇక్కడ చూడండి, దిస్ ఇస్ printf మెథడ్ అని రాశాను. ఓకే, సో దీన్ని కూడా నేను సో 2 స్టేట్మెంట్ రాయాల్సిన అవసరం లేదు, అది కూడా ప్రింట్ స్టేట్మెంట్ కాబట్టి నేను ఇక్కడ రాయొచ్చు. సపోజ్ ఇక్కడ ఎట్లా అంటే సో దిస్ ఈస్ println జావా మెథడ్. ఓకే, సో ఇప్పుడు రన్ చేద్దాము.
సారీ, చూసారా, దిస్ ఇస్ ద println జావా మెథడ్. సో అంటే మన ఇష్టం. సో మనం ఎప్పుడైనా సరే మనం ఆ మెథడ్ని ఎలా యూజ్ చేయాలని తెలియదు. సో ఒక కంప్లీట్గా మెథడ్, ఆ కీబోర్డ్ అసలు ఆ println మెథడ్ మనం ఏం యూజ్ చేసుకోవాలి మనకి ఒక క్లారిటీగా ఖచ్చితంగా వచ్చినది. ఏంటబ్బా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఎప్పుడైతే మనం నెంబర్ ఆఫ్ లైన్స్ ప్రోగ్రామింగ్లో తగ్గించగలుగుతామో దిస్ ద బెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే, సో ఓకే, println మెథడ్ అయితే అర్థమైంది. సో నేను డైరెక్ట్గా ఇక్కడ నేను వేరియబుల్స్ టైప్ చేయొచ్చు, ఇలా అవ్వచ్చు. బట్ printf మెథడ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ when compared to with println మెథడ్. సో ఎందుకు డిఫరెంట్ ఇక్కడ మెథడ్? సో printf మెథడ్లో ఒకవేళ నేను వాల్యూ ప్రింట్ చేయాలంటే ఎట్లా? సో మనకి ఇక్కడ కన్కాటినేషన్ సింబల్ యూస్ అవ్వాలి, ఎందుకంటే దిస్ ఈజ్ సిమిలర్ టు printf ఫంక్షన్ ఇన్ సి. సో ఇక్కడ కామా ఇచ్చాను, సమ్ 7 ఇచ్చాను. సో ప్రోగ్రామ్ రన్ చేద్దామండి. సో ఎర్రర్స్ ఏం లేవు, కంపైల్ చేశాను. చెక్ చేయండి, ఇక్కడ మనకి ప్రింట్ మెథడ్ తర్వాత ఎటువంటి వాల్యూ అనేది ప్రింట్ అవ్వలేదు. సో ఎందుకు ప్రింట్ అవ్వలేదు? సో ఇక్కడ ఏమైనా ప్లస్ యూస్ చేయాలా అంటే కాదు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. దిస్ ఈజ్ సిమిలర్ టు printf మెథడ్. సో ఎవరైతే సి ప్రోగ్రామర్స్ ఉంటారో సో ఆల్రెడీ వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుందన్నమాట. సో printf మెథడ్ని ఎలా యూజ్ చేయాలి? సో printf మెథడ్ యూజ్ చేయాలంటే సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఏదైతే ప్రింట్ చేస్తున్నామో ఆ ప్రింట్ టైప్ ఏంటో మనం ఖచ్చితంగా మనం ఈ కొటేషన్లో ఇవ్వాలి. సో దిస్ ఈజ్ ద ప్రింట్ మెథడ్ నుంచి. సో ఇక్కడ నేను డిస్ప్లే ఇవ్వాలంటే పర్సంటేజ్ యూజ్ చేయాలి. సో పర్సంటేజ్ యూజ్ చేశాను. సో ఇది ఎటువంటి డేటా టైప్? సో నెంబర్ కాబట్టి డి అని యూజ్ చేస్తాను, అంటే డెసిమల్ టైప్ నెంబర్. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు దిస్ ఈజ్ ద printf మెథడ్ అని వస్తుంది. సో ఈ 7 అనేది ఈ ప్లేస్లో మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, సో చెక్ చేద్దాం. చూసారా, సో దిస్ ఈజ్ ద printf మెథడ్ 7 ప్రింట్ అయింది. సో ఈ మెథడ్కి ఈ మెథడ్ డిఫరెన్స్ ఏంటంటే దిస్ ఈజ్ ద టోటల్లీ complete 100% is similar to printf method in C. It is the println statement in Java. సో యాక్చువల్గా మనం మోస్ట్లీ దీన్ని యూజ్ చేస్తాం. printf మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫర్ సపోజ్ మనకి సమ్ ఫార్మాషన్స్ కావాలి, సమ్ ఫార్మాట్ ఇది కావాలంటే మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇక్కడ నేను ఎల్ఎస్ డిస్ప్లే చేశాను. సో 7 సేమ్ అదే ఎగ్జాంపుల్ యూజ్ చేస్తున్నాను. సో బ్రాకెట్స్ చూసుకోండి మీరు స్టార్టర్ ప్రోగ్రామ్ కంపైల్ చేసేటప్పుడు. సో మనకి రిజల్ట్ అనేది ప్రింట్ అవుతుంది. సో 14. ఓకే, సో ఏమవుతుంది? సో ఈ మెథడ్ కూడా మీకు ఎలా అయితే యూజ్ చేస్తుంది, బట్ printlnకి printf మెథడ్ డిఫరెన్స్ ఏంటంటే ఇది లైక్ టు సిమిలర్ టు సి. ఓకే, సిమిలర్ టు సి ఫంక్షన్. సో ఇది printf మెథడ్ యొక్క డెఫినేషన్. సో ఈ మెథడ్లో మనం ఇప్పుడు ఏమేమి చేయొచ్చు అంటే సో టెక్స్ట్ ప్రింట్ చేయొచ్చు అలాంగ్ విత్ వాల్యూస్ అండ్ రిజల్ట్స్. ఇట్ రిటర్న్స్ ద రిజల్ట్స్. సో ఇక్కడ ఏమైందంటే ఆటోమేటిక్గా సో 7<2 అనేసరికి ఇది ట్రూ కాబట్టి సో ఇట్ ఈస్ వాల్యూ కాదు. సో మనం ఏం ప్రింట్ చేసింది, రిటర్న్ టైప్ అనేది ఫాల్స్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ చేసింది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద printf స్టేట్మెంట్ మెథడ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, whenever I get any leisure time I will try to solve your problem. Okay, so thank you, until then, bye.